శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః. శివారాధకులు, శివభక్తులు ఎక్కువగా శివుడి యొక్క అభిషేక అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే శివుని యొక్క అభిషేకం చేయడం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు, ఏ ఉపయోగం కోసం ఏ రోజు అటు శివాభిషేక కార్యక్రమం నిర్వహించాలి అనే విషయం ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఆదివారం రోజున ఆత్మశాంతి కొరకు, సోమవారం రోజున మనశ్శాంతి కొరకు మరియు ఏవైనా మొక్కులు ఉంటే శివుడి యొక్క అభిషేకం చేయించాలి. అలాగే మంగళవారం రోజున ఆర్థిక ఆరోగ్య విషయంలో మంగళవారం రోజున శివుడికి అభిషేకం చేయించాలి. బుధవారం రోజు మంచి సద్బుద్ధి కోసం చేయించాలి. గురువారం రోజు ఆర్థికంగా ఎదగడానికి, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మరియు ఉన్నత స్థాయి అధికారులతో మన్ననలు పొందడానికి గురువారం రోజున శివుడికి అభిషేకం చేయించాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి శుక్రవారం రోజున అభిషేకం చేయించాలి. శనివారం రోజున అపమృత్యు దోషాలు తొలగడానికి, ఏలినాటి శని, సడేసాత్ శని నడుస్తూ ఉన్న అష్టమములో, ద్వితీయంలో, చతుర్థములో, సప్తమములో శని భగవానుడు ఉన్న శనివారం రోజున ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించాలి. అపమృత్యు దోషాలు తొలగుతాయి. అలాగే ఆదివారం రోజున మోక్షం కొరకు మరియు దృష్టి దోషం తొలగిపోవడానికి ఆదివారం రోజున అభిషేకం చేయించవచ్చు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.